లేపాక్షి వేలాడే స్తంభం 500 ఏండ్లుగా నేలను తాకకుండా ఎలా ఉంది? ఒక స్తంభం ఉంది, అది నేలను పూర్తిగా తాకదు. ఆ స్తంభం కింద నుంచి ఒక కాగితం మాత్రమే కాదు, ఒక పలుచని వస్తువును కూడా దూర్చవచ్చు. ఇది ఏదో ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతం కాదు, దాదాపు 500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక ఆలయంలో ఉన్న అద్భుతం. అది ఎక్కడుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయంలో. అసలు ఈ స్తంభం ఎందుకు ఇలా ఉంది? దీనిని ఎవరు నిర్మించారు? ఇది నిజంగానే నేలను తాకకుండా ఉందా? ఈరోజు చరిత్ర రహస్యాలు తెలుగులో ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. లేపాక్షి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం ప్రధానంగా విజయనగర సామ్రాజ్య కాలానికి చెందినది. ఆలయంలోని శిల్పాలు, స్తంభాలు, పైకప్పు చిత్రాలు, నిర్మాణ శైలి ఇవన్నీ ఆ కాలం నాటి కళా నైపుణ్యాన్ని చూపిస్తాయి. కానీ వీటిలో ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగించినది వేలాడే స్తంభం. ఇది ఆలయంలోని అనేక స్తంభాల్లో ఒకటి. కానీ దీని ప్రత్యేకత ఏమిటంటే, స్తంభం దిగువ భాగం నేలను పూర్తిగా తాకకుండా కొంత ఖాళీ ఉంటుంది. అందుకే దీనిని సాధారణంగా హ్యాంగింగ్ పిల్లర్ అంటే వేలాడే స్తంభం అని పిలుస్తుంటారు. ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది. స్తంభం కింద ఉన్న ఖాళీలోకి ఒక కాగితం లేదా పలుచని వస్త్రాన్ని దూర్చి అది ఒక వైపు నుంచి మరో వైపుకు తీసుకెళ్లినట్లు చూపించే ప్రదర్శనలు చాలా కాలంగా జరుగుతున్నాయి. అది చూసినప్పుడు మనకు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది: ఇంత పెద్ద రాతి స్తంభం నేలను తాకకుండా ఎలా నిలబడగలదు? అది నిజంగా గాల్లో వేలాడుతుందా, లేదా దీని వెనక ఏదైనా అద్భుతమైన నిర్మాణ శాస్త్రం ఉందా? చరిత్రకారులు, నిర్మాణ నిపుణుల వివరణల ప్రకారం ఇది ఏ మాయాజాలం కాదు. ఆలయ నిర్మాణంలో స్తంభాల బరువు, పైకప్పు నిర్మాణం, ఇతర స్తంభాలపై పడే భారాన్ని సమతుల్యం చేసే విధానం వంటి అంశాలు కలిసి పనిచేస్తాయి. అంటే ఈ స్తంభాన్ని ఒంటరిగా చూస్తే అది నేలను తాకకుండా ఉన్నట్లు కనిపించినా, మొత్తం ఆలయ నిర్మాణాన్ని ఒక వ్యవస్థగా చూస్తే బరువు ఒకదానిపై మరొకటి ఎలా పంపిణీ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విజయనగర కాలం నాటి నిర్మాణ నైపుణ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా భావిస్తారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ స్తంభం పూర్తిగా గాల్లో వేలాడుతుంది అని చెప్పడం కంటే, స్తంభం దిగువ భాగం నేలను పూర్తిగా తాకకుండా కనిపిస్తుంది అని చెప్పడం మరింత సరైనది. ఎందుకంటే నిర్మాణం ఎలా పనిచేస్తుందనే విషయంలో వివిధ వివరణలు ఉన్నాయి. అందుకే దీన్ని ఒక మిస్టరీగా ఆసక్తికరంగా చెప్పవచ్చు. కానీ నిర్ధారించని కథనాలను చారిత్రక నిజాలుగా చెప్పకూడదు. ఇంకా లేపాక్షి ఆలయంలో చూడాల్సిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. భారీ నంది విగ్రహం, అద్భుతమైన శిల్పాలు, పైకప్పుపై కనిపించే పురాతన చిత్రాలు మరియు ఆలయ ప్రాంగణంలో కనిపించే అనేక శిల్పకళా విశేషాలు, ఇవన్నీ విజయనగర కాలం నాటి కళా వైభవాన్ని మన కళ్ళ ముందు నిలబెడతాయి. అందుకే లేపాక్షి కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, మన పూర్వీకుల శిల్ప కళా నిర్మాణ పరిజ్ఞానం, కళాత్మకతకు ఒక సజీవ సాక్ష్యం. కానీ చివరగా ఒక్కసారి ఆ వేలాడే స్తంభాన్ని గుర్తు చేసుకోండి. వందల సంవత్సరాల క్రితం భారీ రాతితో నిర్మించిన ఒక స్తంభం, దాని కింద చిన్న ఖాళీ. మరి ఆ ఖాళీ ఇప్పటికీ మనలో ఒకే ప్రశ్నను కలిగిస్తుంది: ఇంతటి నిర్మాణాన్ని అప్పటి శిల్పులు ఎలా సాధించారు? అదే లేపాక్షి వేలాడే స్తంభం యొక్క అసలైన ఆసక్తి. మీకు ఇలాంటి చరిత్ర రహస్యాలు నచ్చితే చరిత్ర రహస్యాలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన చరిత్ర రహస్యంతో మళ్ళీ కలుద్దాం మిత్రులారా. జై హింద్.